ప్రాణములు మీకు ఎక్కడ కనపడినా వాటినన్నింటినీ భంజించి నాశనం చేసి పారాయండి. విష్ణువు యొక్క శరీరాన్ని తరిగేస్తే విష్ణువు అంతరించిపోతాడు. కాబట్టి ఇవన్నీ విష్ణు శరీరములు అంగప్రత్యంగములు కాబట్టి వీటిని నాశనం చేయండి అన్నాడు. ఈలోగా ఎవరో వచ్చి చెప్పారు, అయా మీ అమ్మగారు దితి, ఆ తర్వాత నీ సోదరుడి యొక్క భార్యలు బిడ్డలు ఏడుస్తున్నారు, ఆ హిరణ్యాక్షుడు మరణించాడని అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజంగా హిరణ్యకశిపుడు చేసినటువంటి ప్రసంగం వింటే అబ్బా ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మనకి. నీరాగార నివిష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో సూరుల్పోయుడి త్రోవపోయను భవత్సునుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింపది కేటికిన్ అన్నాడు. నీరాగార నివిష్టపాంధుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఈ సంసార సంచారులున్నారే, భార్య భర్త పిల్లలు, ఆయన ఎక్కడో పుడతాడు, ఎక్కడో పెరుగుతాడు, ఎక్కడో చదువుకుంటాడు, ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఈమె ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పెరుగుతుంది, ఏదో ఇద్దరికీ పెళ్ళి అవుతుంది, వాళ్ళిద్దరూ కలుస్తారు. మీకన్నా నాకేమి, నాకన్నా మీకేమి అంటుంది. ఇద్దరూ కలిపి ఒక్కటైపోతారు, పిల్లలు పుడతారు, ఇదే సంసారం అంటారు. ఆ తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో మళ్ళీ విడిపోయి వెళ్ళిపోతారు. చేసుకున్న ప్రారంధం, చేసుకున్న పుణ్యాన్ని బట్టి పునర్జన్మల్లోకి వెళ్ళిపోతారు. చలివేంద్రం ఉంటుంది. చలివేంద్రం దగ్గరికి తూర్పు నుంచి పశ్చిమానికి, పశ్చిమం నుంచి తూర్పుకి వెళ్ళిపోతున్న బాటసారులు ఇద్దరు కలుసుకుంటారు. ఇద్దరు తలపాగాలు విప్పి అక్కడ కూర్చుని చల్లటి మంచినీళ్లు తాగి, ఏమండి ఇటువైపుకి వెడుతున్నప్పుడు దారి బాగానే ఉందా, దారి దొంగలు లేరు కదా, ఏమీ ఇబ్బందులు లేవు కదా అని అడుగుతారు. ఏమీ లేదండి, ప్రశాంతంగా ఉంది, పుణ్యాత్మలు ఉన్నారు, చక్కగా మీరు ఎక్కడికైనా వెడుతుంటే ఆకలి వేస్తే పెట్టేవాళ్ళు ఉన్నారు, మంచి ఊళ్ళు ఉన్నాయి, రాజులు ధర్మాత్ములు అని ఆయన చెప్పాడు. మీరు ఇటు నుంచి వస్తున్నారు కదా, ఇటువైపు కూడా ఎలా ఉందంటే ఇటువైపు కూడా అలాగే ఉందండి, ధర్మం 4 పాదాలు నడుస్తోంది, సంతోషంగా ఉంది, మీరు హాయిగా వెళ్ళొచ్చి, చీకటి పడ్డా బెంగేం లేదన్నాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు కదా, ఇద్దరి మీద ఒకరికొకరికి అనురాగం అంకురించింది, స్నేహం కలిగింది కదా అని చెప్పి అక్కడే ఉండిపోతారా ఏమి, నీళ్లు తాగుతూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. భార్యాభర్తలు కూడా అంతే, కాలంలో వచ్చారు, కొన్నాళ్ళు ఉంటారు, తర్వాత ఎవరి ముందో ఎవరు వెనకో ఎవరి పుణ్యాలని బట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఉత్తర జన్మల్లో ఎవరి పుణ్యాన్ని బట్టి, ఎవరి పాపాన్ని బట్టి ఎవరి జన్మ వారిది. కాబట్టి ఎందుకమ్మా ఏడుస్తావు? పైగా నీ కొడుకే అందరిలా చచ్చిపోయాడా? సామాన్యమైన వాడు కాదమ్మా, మహాశూరుడు, శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడు. ఒక క్షణం నిలబడతారమ్మా విష్ణువుతో యుద్ధంలో? ఎంతసేపు యుద్ధం చేశాడమ్మా. మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింప నీకేటికిన్. అటువంటి మహావీరుండి కన్నాను వీరమాతనుడి సంతోషించడం పోయి ఏడుస్తావేంటి? అయినా నేను ఒకటి చెప్పనా, ఇవి మన చేతుల్లో ఉండవమ్మా. భగవంతుడని ఒకడు ఉన్నాడు, ఆయన నిర్ణయిస్తాడు ఎప్పుడు పుట్టాలి, ఎలా పెరగాలి, ఎంత బలం ఉండాలి, ఎన్ని తెలివితేటలు ఉండాలి, వాడు చివరికి ఎలా పడిపోవాలి. మనం అనుకున్నట్టు ఉండవమ్మా. ఆయన ఎలా అంటాడో అలా జరుగుతాయి. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంతు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధముల మనుచు బెనుచు హేలారతుడై అన్నాడు. ఆయనమ్మ ఈ లోకములన్నింటినీ సృష్టిస్తాడు, నిలబెడతాడు, మహాప్రళయంలో తనలో ఐక్యం చేసుకుంటాడు. ఆయన కన్నా గొప్పవాడు లోకంలో లేడమ్మా. ఆయన ఎలా అనుకుంటాడో అలా జరుగుతుంది. పిచ్చి తల్లి, ఎందుకు ఏడుస్తావు? ఏడవవద్దు. మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. ఎంత వేదాంతం చెప్పాడండి వీడు, అసాధ్యం. నిజంగా ఏ వశిష్ఠుడో వ్యాసుడో చెప్పవలసినంత వేదాంతం చెప్పాడు. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, ఇదో ఆశ్చర్యం. ఏమిటో పెద్ద తెలిసిన వాళ్ళలా ఇలా ఏడుస్తూ ఉంటారు. ఏటో చచ్చిపోయాడండి అని ఏడుస్తారు. ఏటో వీడు చచ్చిపోనట్టు, వీడు చచ్చిపోడు వాడు చచ్చిపోయాడు అన్నట్టు. వీడు వెళ్ళిపోడేంటి? చచ్చిన వానికి చెదరు చావున కొల్లక దాగవచ్చునే. చావకుండా ఎవడైనా ఉండిపోతాడు ఆ లోకంలో? ఎవడైనా వెళ్ళిపోవలసిందే, అది సత్యం. దానికి ఆడవడం ఎందుకు? ఏదో భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చెప్పాడు. ఎచ్చట పుట్టినచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. దానికి ఆడవడం ఎందుకమ్మా, నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అన్నాడు. ఏమిటో ఈయన చెప్పింది బాగానే ఉందనుకున్నారు. సుయుజ్ఞోపాఖ్యానం చెప్పాడు. ఎంత వేదాంతం చెప్పాడు. నిజం కదా, ఏడవకూడదు కదా. అంతటి భవత్సూనుండు తల్లి మహాశూరుండా అతడు తద్వియోగమునకు శోకింప నీకేటికి. ఏడవకూడదమ్మా అన్నాడు. నిజం, చాలా మంచి మాట చెప్పాడు హిరణ్యకశిపుడు. ఏడవకూడదని వాళ్ళందరూ దుఃఖం నుంచి ఉపశాంతి పొంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంత వేదాంతం చెప్పాడు కదా, నిజంగా ఎంత ప్రశాంతంగా ఆయన భగవద్భక్తితో బతకాలని మనం అనుకుంటాం.
వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారా లేదా చూశాడు. తలుపు దగ్గరికేసి బయటికి వచ్చాడు. మంత్రుల్ని సేనాపతుల్ని పిలిచాడు. విష్ణువుకి ఇదే పని. రాక్షస వంశాన్ని ఇలాగే నాశనం చేస్తుంటాడు. ఆ విష్ణువుని నాశనం చేసే వరకు నేను నిద్రపోను. దానికి కావలసిన శక్తిని పొందడానికి సాధనము తపస్సు ఒక్కటే. గొప్ప తపస్సు చేస్తాను, మందరగిరి మీదకి వెళ్ళి తపస్సు చేస్తాను, మీ అందరూ రాజ్యభారాన్ని జాగ్రత్తగా చూడండి అని చెప్పి ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళి భయంకరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. తీక్షణమైన ఎండలో కూడా పంచాగ్నిహోత్రములు అంటారు, చుట్టూ 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుని సూర్యుణ్ణి కనురెప్ప వేయకుండా చూస్తుంటారు. అంత బాధ సహించి చేశాడు తపస్సు. ఎంత తపస్సు చేశాడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఒక మాట అన్నారు, ఇంతకుముందు తపస్సు చేసిన వాళ్ళని చాలామందిని చూశాను కానీ నీలా తపస్సు చేసిన వాడిని నేను చూడలేదన్నాడు. ఎందుకనంటే అసలు శరీరం లేదు, చర్మం అంతా తినేసాయి కీటకాలు, రక్తం తాగేశాయి, ఏమీ లేవు, ఎముకల గూడు ఒకటే మిగిలింది. అసలు అన్నము లేదు, నీళ్లు లేవు, అలాగే చేస్తున్నాడు. పైన శుభ్రంగా గడ్డి మొలిచిపోయింది, చెట్లు మొలిచిపోయాయి, పుట్టలోపల ఉండిపోయాడు. ఆ ఘోరమైన తపస్సు నుంచి వచ్చేటటువంటి జ్వాలల చేత లోకమంతా ఆక్రమింప